నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నుంచి శ్రీకాంత్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సెంటర్ కాంప్లెక్స్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై కాంప్లెక్స్ యాజమాన్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. తక్కువ మొత్తంలోని అప్పు పేరుతో భారీ విలువైన కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ రావి మురళీమోహన్ తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి కాంప్లెక్స్ని అర్ధాంతరంగా ఖాళీ చేయించి బ్యాంకు రుణాల పేరుతోటి సీజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కుట్రపూరితంగా జరుగుతోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రావి మురళి. సో ఇట్లా నేపథ్యంలో ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మరోవైపు ఇదంతా కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపైన సంబంధిత వర్గాల అధికారిక స్పందన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట సాయి కార్తిక్ కాంప్లెక్స్ వద్ద పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అప్పట్లో రావి మురళీమోహన్ చేసినటువంటి కామెంట్స్కి ఆయన నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో సో అది కొంత పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఆ వీడియోలో విడుదల రజనీకి మాజీ మంత్రికి బహిరంగ క్షమాపణలు చెప్తూ 1కి 10 సార్లు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ సాయి కాంప్లెక్స్ వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి మాట్లాడదాం.